వెంకటేశ్వర గారు ఈ కన్నలోకి రాష్ట్ర బీసీసీఎన్ అధ్యక్షులు సొంటి నాగరాజు గారి పిలుపు మేరకు కాకినాడ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ ఒక బీసీ భవన్ నిర్మించాలని చెప్పేసి ఆయన ఒక కార్యక్రమం తీసుకున్నారు. అందులోనూ భాగంగా ఈరోజు మరి జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం అన్ని కులాలు కూడా ఒకే వేదికగా ఉండడానికే ఈ బీసీ భవన్ నినాదాన్ని మరి నాగరాజు గారు ఎత్తుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం వారు కూడా స్పందించి ఈ బీసీలందరూ ఒక చోట సమావేశం అయ్యేలా బీసీ భవన్లు ఏర్పాటు చేయడానికి మరి స్థలాలు కేటాయించి ప్రభుత్వం సొమ్ముతోటే మరి బీసీ భవన్ నిర్మించవలసిందిగా మేము కోరుచున్నాం. మా బీసీ సోదరులకు అందరికీ ధన్యవాదాలు. మరి మా రాష్ట్ర అధ్యక్షులు బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు సొంటి నాగరాజు గారు ఆదేశాల మేరకు మరి మేము జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రతి నియోజకవర్గానికి ప్రతి మండలానికి బీసీ కమ్యూనిటీ హాల్ అనేటువంటిది ఏర్పాటు చేయమని మెమోండర్ ఇవ్వడానికి వచ్చాం. మరి కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల మరి జేసీ గారికి ఇవ్వడం జరిగింది. ఈ నినాదం ఏంటంటే మా బీసీ అనేది ఒకటే నినాదము, వేరు వేరు క్యాస్టులు లేవు, ఒకటే బీసీ. ఈ బీసీకి కమ్యూనిటీ హాల్ ఇవ్వడం వల్ల బీసీలు అందరూ ఒకే చోట ఉండడం వల్ల బీసీల ఐక్యత జరుగుతుంది. కాబట్టి ఈ బీసీలు మేము ఐక్యతగా ఉన్నామని సాటి చెప్పడం కోసం బీసీలకి కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. మరి ఈ బీసీ కమ్యూనిటీ హాల్ ప్రభుత్వం మరి దృష్టిలోకి మరి కలెక్టర్ గారు స్పందించి మరి ప్రభుత్వం స్పందించి మాకు బీసీ కమ్యూనిటీలు ఏర్పాటు చేయడం వల్ల మేము బీసీలు ఈ ప్రభుత్వానికి మరి చేదోడు ఓదోడుగా ఉంటామని మరి తెలియజేస్తాం. అలాగే బీసీలు అందరూ ఒక శక్తిగా ఏర్పడాలి, బీసీలు అందరూ ఒక ఐక్యవేదిగా రావాలని మేము త్వరలో మహానాడు కూడా చేయాలని చెప్పేసి బీసీ మహానాడు చేయాలని కూడా మేము త్వరలో నిర్ణయించుకున్నాం. ఆ డేట్ కూడా త్వరలో నిర్ణయిస్తామని చెప్పి సెలవు తీసుకున్నాం. నాగరాజు గారు నా ఈ జిల్లా అధ్యక్షుడిగా నేను ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి అయితే రూరల్ బీసీ సేన ప్రెసిడెంట్గా నియమించడం జరిగిందండి. మరి ఆయన ఆధ్వర్యంలో సొంటి నాగరాజు గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఒక్క బీసీ అని మేమే 10 మంది వచ్చామని కాకుండా బీసీలంతా కథలొచ్చి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఇలాంటివి